హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన ఛానల్లో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడైతే ఏడుపాయలకైతే బయలుదేరాము. మన హైదరాబాద్ నుంచి ఏడుపాయలకైతే 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 80 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెదక్ డిస్టిక్. మెదక్ ఏడుపాయలు దాటినాక మెదక్ అనేది వస్తుంది. అండ్ ఈ దేవస్థానానికి ఏడుపాయలు పేరు ఎలా వచ్చిందంటే, 7 పాయల నుండి నీళ్లు ప్రవహిస్తూ ఆ నీళ్లు వెళ్ళి ఒకే నదిలో కలుస్తాయి. సో అందుకని 7 పాయలు అని పేరు వచ్చింది. అండ్ ఇంకొక రీజన్ కూడా చెప్తారు. 7 పాయలలో ఒక పాయ తెగిపోయి ఒక పాయ మాత్రం అమ్మవారి ముందుకేని ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఒక తెగిపోయిన పాయ అని చెప్పాను కదా, సో మీకు ఆ పాయ కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ మేము మాత్రం ఫ్యామిలీతో వెళ్తున్నాము. ఇక్కడ మా అన్నయ్యకి హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పాలని జస్ట్ ఫన్గా చెప్తున్నారనమాట. ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు. ఇంకొకటి, మనం ఏడుపాయలకి వెళ్ళేటప్పుడు సగం తొవ్వ మొత్తం ఫారెస్ట్ తొవ్వనే ఉంటుంది. ఫారెస్ట్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మేము ఎక్కువ శాతం చూసింది మటుకైతే మంకీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మంకీస్తో పాటు పికాక్స్ కూడా ఉన్నాయంట. బట్ మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నంలో వెళ్ళినాం కాబట్టి ఆ ఎండలో పికాక్స్ అయితే కనబడలేవు. అండ్ మేబీ ఉండొచ్చు, ఇంత దట్టమైన అడవి ఉంది కాబట్టి పికాక్స్ అయితే కంపల్సరీ ఉండొచ్చు. వెళ్ళిన వాళ్ళైతే నాకు చెప్పారు, సో నేనైతే అలా చెప్తున్నాను. పికాక్స్ అయితే ఉన్నాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ రోడ్లో. అండ్ ఇంకా మాది ఇది వచ్చేసి అయితే సడన్ ప్లానింగ్. సో అనుకోకుండా వెళ్ళినాం. అనుకోకుండా అంటే అనుకున్నాం, బట్ ఒక రోజు వెళ్దాం అనుకున్నాం, బట్ నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సో మొత్తం అనుకోకుండా అంతా జరిగిపోయింది. బట్ హ్యాపీగా వెళ్ళాం, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా సమ్మర్ కాబట్టి సో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలన్నా, సో ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలన్నా ఏడుపాయలు మాత్రం వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్ళినా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎట్లా ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో వెళ్తే మాత్రం ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంకా మనం వెళ్ళాలనుకుంటే సమ్మర్ కానీ వింటర్లో వెళ్ళవచ్చు, రెయినీ సీజన్లో వెళ్ళొచ్చు. బట్ అక్కడైతే వాటర్ అయితే చాలా నిండిపోతుంది కదా. సో ఆల్రెడీ అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది, సో ఫుల్ వర్షం వస్తే అక్కడ మొత్తం అన్నీ నిండిపోతాయని. సో కాబట్టి వర్షాకాలంలో వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఫైనల్గా ఏడుపాయలకైతే మేమైతే చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇవన్నీ మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను. అండ్ మనం బయటికి ఎప్పుడైనా జాతరకు వెళ్ళినప్పుడు మన వస్తువులు మనమే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్నీ కొంచెం ఖర్చుతో కూడినవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి సో ఎక్కడ ఏముంది ఏంటిది అనేది సో చాలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే అందరూ వెళ్తారు, బట్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారు పేరు వచ్చేసి ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారు అని అంటారు చాలామంది. సో ఇలాంటి కూడా గుర్తుపడతారు. ఇంకా ఫైనల్గా ఏడుపాయలకైతే వచ్చేసాము. వీకెండ్స్లోనే రష్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో కూడా రష్ ఉంటుంది. నాకు అదే రోజు తెలిసింది. మేము వెళ్ళడం మాత్రం ట్యూస్డే రోజు వెళ్ళినాము, బట్ ఆ రోజు కూడా బోనం చేసేవాళ్ళు బోనం చేస్తున్నారు, మొక్కు తీర్చుకునే వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. అసలు ఆ రోజు అయితే ఫుల్ రష్. సో ఎప్పుడు ఎవ్రీ టైం అయితే రష్ అనేది ఉంటుందంట. సో ఇప్పుడైతే ఒకసారి చూసేయండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా గుడి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ గుండం చూస్తున్నారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు, జారుతున్నాయి కాళ్ళు. అండ్ కొంచెం భజన కూడా ఉంటుంది ఇక్కడ, చూసేయండి. ఇలా
ఇలా భజన చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నాకు అలా వినాలంటే చాలా ఇష్టము. అండ్ మేమైతే అక్కడనే ఉండాలనిపించింది నాకైతే కొద్దిసేపు. బట్ దర్శనం కదా, అండ్ మాది స్పెషల్ దర్శనం కూడా అన్నట్టు ఏం లేదు. సో నార్మల్గా క్యూలోనే ఉన్నాం అనమాట. స్పెషల్ దర్శనం వచ్చేసి ఒక్క మెంబర్కి 80 రూపీస్ అంట. సో అట్లా ఎందుకులే అన్నట్టు, సో ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్గా నార్మల్ దర్శనంలో ఉన్నాము. సో అక్కడైతే భజన అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. ఒకసారి అయితే అమ్మవారి దర్శనం అయితే చూడండి, అండ్ అమ్మవారిని కూడా చూసి మొక్కండి. బట్ ఎంతకైనా అమ్మవారు కదా, సో వీడియో తీయడానికి కొంచెం వెనకాల ముందు అయినాం. ఇంకా ఫైనల్గా మా ఆడపడుచుకే ఫోన్ ఇచ్చాను నేను, నాకు ధైర్యం రాలేదు అక్కడ వీడియో తీయడానికి. సో మా ఆడపడుచుతో ఒక 3 సెకండ్స్ తీసింది. సో ఏదో మీ అందరికీ చూపెట్టాలన్నట్టు వీడియో తీసాం లోపల గర్భగుడి అమ్మవారు. అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం మాత్రం మంచిగా కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసాము. ఇక్కడ తినడానికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ కోతులు చూస్తున్నారుగా, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను చాలా అంటే చాలా కోతులని. సో మేము వెళ్ళే దారిలో చూడడం కొన్నే చూసాము. బట్ ఇక్కడ కూర్చొని తినడానికి కూర్చున్నాం కదా, అప్పుడైతే చాలా అంటే చాలా కనిపించినాయి. పాపం చాలా దాహం వేస్తుంది ఎండం కదా. సో అసలు జ్యూసే సరిపోలేదు 2 కోతులకి. సో ఒక కోతికి ఇస్తే ఇంకొక కోతి కూడా అసలు చాలా కొట్లాడుతురు. అండ్ మేబీ పక్కన పెడితే ఇట్లా అన్నీ ఉరికొస్తున్నాయి కోతులు, అసలు జ్యూస్ ఎవ్వరికి సరిపోలేవు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అండ్ మా ఆయన వాళ్ళు అయితే తినేస్తున్నారు. మేము ఆల్రెడీ తిన్నాము. అండ్ ఇంక ఇప్పుడైతే తినేసి బయలుదేరామన్నమాట. అండ్ దర్శనం కూడా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట, జస్ట్ మెమరీ కోసం అలా ఉండిపోతాయి కదా అని. ఒక్కసారి పిక్స్ కూడా